తొలి పూజలు అందుకునేవాడు, విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు. ప్రతి సంవత్సరం భాద్రపద మాస శుక్ల చవితి రోజు వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ కానుంది. హిందూ మతంలో ప్రతి కుటుంబం తమ తాహతు మేరకు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే వినాయక చవితి రోజు పూజ కోసం ఎలాంటి వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి, ఎలాంటి విగ్రహం తెస్తే మంచిది, వాటి ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఇంట్లో ప్రతిష్ఠించే వినాయక విగ్రహం తెలుపు రంగులో ఉంటే మంచిది. ఇది శాంతిని, శ్రేయస్సును సూచిస్తుంది. అదేవిధంగా వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి. దీనినే లలితాసనం అని అంటారు. తొండం ఎడమవైపున ఉంటే శుభప్రదం అని భావిస్తారు. వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకుని వచ్చే ముందు వినాయకుడు తల కనిపించకుండా కప్పి పెట్టాలి. పూజ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో మాత్రమే ముఖాన్ని కప్పిన వస్త్రం లేదా కాగితం వంటివి తీసేయాలి. వినాయకుడి విగ్రహాన్ని కుటుంబంలో పద్ధతుల ప్రకారం చతుర్థి పూజ ప్రారంభం నుండి 1.5 రోజులు, 3, 5, 7 లేదా 11 రోజులకు వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయకుడి విగ్రహాలను ఆడంబరాల కోసం పెద్దగా రంగురంగులలో కొనుగోలు చేయకండి. పర్యావరణానికి అనుకూలంగా సహజమైన మట్టి, సేంద్రియ నేల, మొక్కల విత్తనాలతో కూడిన గణపతి విగ్రహాలు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటివి కొనుగోలు చేస్తే వినాయకుడిని ఇంట్లోనే ఒక మట్టి కుండీలో నిమజ్జనం చేసి అదే కుండీలో మొక్క పెంచవచ్చు.